హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మేము రాజమండ్రి వచ్చాం. సరదాగా మన ప్రేక్షకులందరికీ ఈ వీడియో చూపిద్దామని ఫిక్స్ అయ్యాం ఫ్రెండ్స్. ఈరోజు మనం క్లైమేట్ చూస్తే చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. కానీ మేము అలాగే అనుకుని వెళ్ళాం ఫ్రెండ్స్. వాన మట్టికి దంచి కొట్టింది ఫ్రెండ్స్. కానీ ఈరోజు అనుభవంలో ఏంటంటే ఫ్రెండ్స్, మనం జర్నీ చేసేంతసేపు మన పక్కన మంచి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా సరే, లేదా క్లైమేట్ మనకి అనుకూలంగా ఉన్నా సరే, ఆ క్లైమేట్ కోసమైనా సరే, ఆ జర్నీ చేసే ఫ్రెండ్తో అయినా సరే మనం అంతా కంఫర్టబుల్గా ఉంటే ఎంత టైం తిరుగుతున్నాం, ఎంత టైంలో వస్తున్నాం అనేది ఏమీ తెలియదు ఫ్రెండ్స్. కానీ నేను ఈరోజు సరదాగా వెళ్ళాను ఫ్రెండ్స్. జర్నీ చేశాను, చాలా బాగుంది. ప్రతి మనిషికి ఒక రిలీఫ్ టైం అంటూ ఉండాలి ఫ్రెండ్స్. ప్రతిరోజు అదేలా ఉంటాం, అదేలా చేస్తాం అనేది కాకుండా మనం చేసే పనులు మనకు మామూలే ఫ్రెండ్స్. కానీ మన ఈఎంఐలు మామూలు, మన కష్టాలు అన్నీ మామూలే. కానీ మనం ఫ్రీగా ఎప్పుడు ఉంటాం ఫ్రెండ్స్? మన మగవాళ్ళలో చెప్తున్నాను, ఫ్రీగా ఉండే టైం చాలా తక్కువ ఫ్రెండ్స్. ఏదో బాధ వచ్చిందని చెప్పి మందు తాగుతాం, లేదంటే ఏంటా ఈ టైం అని చెప్పి ఏదేదో రకరకాలుగా బిహేవ్ చేస్తాం. కానీ ఫ్రెండ్స్, ఒకరోజు ఒక టైం అంటూ మనం పెట్టుకుని ఫ్రీనెస్ టైం కోసం మనం ట్రై చేసామంటే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ చేయాల్సిందే ఫ్రెండ్స్. నేను డబ్బు ఉన్నవాడిని, నేను డబ్బు లేని వాడిని అనేది ఏ రోజు ఆలోచించుకోకూడదు ఫ్రెండ్స్. డబ్బు లేని వాళ్ళ కోసమే ఈ వీడియో ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ మనోధైర్యంతో ఎదుర్కెళ్ళాలి ఫ్రెండ్స్. మనల్ని డబ్బు ఉందని ఎంత గర్వ విరిగిపోయి మన ముందు చూసిన వాళ్ళు కూడా తల దించుకునేలాగా మనం అన్ని వీడియోలు పెట్టాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మనం కూడా అలాగే తిరగాలి ఫ్రెండ్స్. అలా తిరిగిన రోజే మనకంటూ ఒక లైఫ్ ఉంటుంది, మనకంటూ ఒక గోల్ ఉంటుంది. మనం ఏ రేంజ్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే నిలబడగలమని ఒక ధైర్యం ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగ మనం ఏ టైంలో ఆలోచించినా సరే ఫ్రెండ్స్, మనం ఏదైనా సరే, ఎంత కష్టం వచ్చినా సరే మనం దేనికి మనం వనక అవసరం లేదు ఫ్రెండ్స్. అంటే భయపడ అవసరం లే. అంత ధైర్యంగా ఫ్రంట్కి వెళ్ళి మనం ఉండగలం ఫ్రెండ్స్. నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, మంచిగా ప్రతి ఒక్కరిని మార్చుకుందాం, ప్రతి ఒక్కరితో మనం ఉందాం, ప్రతి ఒక్కరితోని మనం గుర్తించేలాగా ఎదురుకు వెళ్దామని మన ఫ్రెండ్స్ అందరికీ, మన ప్రేక్షకులందరికీ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది ఆడు నన్ను తిట్టాడు, నన్ను ఈడేలా అన్నాడు, ఈ టైం ఆఫ్లో కాకుండా ఫ్రెండ్స్, మనం అంటూ ఏదో కొంత గొప్ప సంతోషకరంగా ఉండేలాగా, ఎంతో కరంగా ఆనందంగా ఉండేలాగా మనం దాన్ని బట్టి ఏదో బిహేవ్ చేసుకుని వెళ్ళాలి ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ అందరికీ ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒక టైం అంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఒక టైం, ఫ్రీ టైం, కొంచెం ఎంజాయ్ టైం, కొంచెం ఆనందం, కొంచెం సంతోషం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి ఫ్రెండ్స్.